గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ 12వ వార్షికోత్సవ సందర్భంగా శనివారం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఎంఈఓ అరుంధతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల గౌతమ్ స్కూల్ గత 12 సంవత్సరాలుగా నాణ్యత విద్యను అందిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ 8 బ్రాంచ్లను ఏర్పాటు చేయడం, సహకారం అందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడి విమల, ఫోక్ డాన్సర్ నాగదుర్గ, డాక్టర్ తదితరులు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథి నల్గొండ మండల ఎంఈఓ గారు శ్రీమతి కె అరుంధతి గారు, విమల గారు స్కూల్ గేమ్స్ సెక్రటరీ, డాక్టర్. మీ అందరికీ తెలుసు, గౌతమ్ విద్యా సంస్థలు 2014లో 200 మంది విద్యార్థులతోని బీట్ మార్కెట్ ఎదురుగా బ్రాంచ్ స్టార్ట్ అయింది. ఆనాడు మాకు తిప్పర్తి, కనిగల్, కొన్ని విలేజెస్ నుండి విద్యార్థులు వచ్చారు. అలా ప్రారంభమైన విద్యా సంస్థ ఈ 12 సంవత్సరాల్లో దాదాపుగా 7 బ్రాంచ్లు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 8వ బ్రాంచ్ కూడా ఆదిపట్టులో ప్లాన్ చేస్తున్నాం, స్టార్ట్ అవుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ మేము మూవ్ అవుతున్నామంటే మీరు మాపై ఆదరిస్తున్నటువంటి ఒక ప్రేమ, మా టీచర్స్ కూడా విద్యార్థులకి అహర్నిశలు చేయించి ఒక ఉత్తమ పౌరుగా తీర్చేయడానికి పడుతున్న శ్రమనే ఈ రిజల్ట్స్ రూపంలో వస్తున్నాయి. కాబట్టి ఈ బ్రాంచెస్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. నేడు గౌతమ్ విద్యా సంస్థల్లో దాదాపు 350 పైగా టీచర్స్, అలాగే 150 పైగా నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే 3000 మంది దాదాపుగా విద్యార్థులు చదువుతున్నారండి. మనందరికీ తెలుసు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవ. ఒక విద్యార్థి లైఫ్లో ముఖ్యమైన పాత్ర ఏదైనా ఉంది అంటే అతని ఎదుగుదలలో అంటే ఈ ముగ్గురే: తల్లి, తండ్రి, గురువు. తల్లియే మొదటి టీచర్, కూడా మొదటి గురువు. స్కూల్లో విద్యాభ్యాసం స్టార్ట్ కాకన ముందే తల్లి ఓనామాలు లాంటి నడకను నేర్పిస్తుంది. అలాగే తండ్రి కూడా ఎంతో అహర్నిశలు శ్రమించి అతని ఎదుగుదలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాన్ని కల్పిస్తున్నారు. గురువు లౌకిక జ్ఞానాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురు పాత్రని మనము ఏది ఎక్కువ ఏది తక్కువ అని చేయడానికి వీల్లేదు. కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడున్న సొసైటీలో పిల్లల్లో చాలా మార్పు వచ్చిందండి. తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడవలసిన ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే మీకు ఎంత బిజీ ఉండొచ్చు, మీరు పొలంలో పనిలోకి వెళ్ళచ్చు, లేదంటే జాబ్ చేయొచ్చు, కానీ వీటన్నిటికంటే ముఖ్యము మీ పిల్లాడి భవిష్యత్తే. కాబట్టి మీరు ఖచ్చితంగా వాడి దగ్గర టైం స్పెండ్ చేయకపోతే పిల్లాడి యొక్క జ్ఞానము తొందరగా అభివృద్ధి కావడానికి టైం పడుతుంది. చదువు కంటే మేము చెప్తాం, చదువు కంటే లోక జ్ఞానమే మిన్నా. అది తల్లిదండ్రుల నుంచి మాత్రమే వస్తుంది. బంధాలు ఏమిటి, బంధుత్వాలు ఏమిటి, ఇవన్నీ నేర్పించేది మీరే అండి. ఒకప్పుడు చందమామ రావే అని చూపిస్తూ వచ్చిన పరిస్థితి. వాడి హెయిర్ స్టైల్ చూడండి, ఒకటి హైదరాబాద్ వెళ్తే ఒక స్టైలు, ఇంకోటి ఇంకెక్కడికో వెళ్తుంది. బట్టలు కూడా ముఖాల వరకు వచ్చేసినాయి. పైలు ఉన్న పిల్లల పరిస్థితి చూస్తే ఈ పాశ్చాత్య పోకడ అనేది మంచిది కాదండి. మనం ఏమిటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన నాగరికత ఏంది, ఇవి